గఫూర్ గారు, ఇప్పుడు మన జయప్రకాష్ ఏమన్నారంటే వికసిత భారత్ 2047 ఆ జర్నీలో భాగంగా ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఉంటాయి, అందులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది ఒక పార్ట్ మాత్రమే అనేది. నేనేమన్నానంటే మిషన్ 2029 కూడా అందులో ఒక భాగమే కదా అంటే, ఆయన 2034 కూడా అన్నారు. అఫ్ కోర్స్ ఈ టీంతో ఉండదు కదా. ఇప్పుడు ఈ కొత్త టీం తాలూకా అంటే ఎందుకు అనుకుంటున్నారు? మీ వ్యూహం ఏంటి, మీ ఆలోచన ఏంటి? కొత్త టీం ఎందుకు ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నారని? ఫస్ట్ కామెంట్ నాది, భారతీయ జనతా పార్టీ విలువలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మేము డెవలప్ చేసినామని చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు చివరికి ఒక వ్యక్తి మీద ఆధారపడి మా పార్టీ నడుస్తుందని ఒప్పుకోవడం చాలా దురదృష్టం. ఒక వ్యక్తి మీద ఏ పార్టీ ఆధారపడి మోడీ గారు ఆయన ఆలోచనలు ఆయన చెప్పినట్టుగా ఆయన అనుకున్నట్టుగా అని మీరే చెప్పారు. ప్రధానమంత్రి పాయింట్ ఏంటంటే అంటే నాట్ యాజ్ ఏ ఇండివిజువల్ కాదు కదా, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. నో 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 నా పాయింట్ ఏమంటే ఋషి గారు, ప్రైమ్ మినిస్టర్ ఆల్సో షుడ్ బి అండర్ ది కంట్రోల్, అండర్ ది కలెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. సరే, బీజేపీ ఎందుకు అట్లా నిర్ణయం తీసుకుంటుంది ఏమిటి అనేది అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ ది ప్రిరాగేటివ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, మినిస్ట్రీలు మార్చుకోవడం, మినిస్టర్లు. నా పాయింట్ ఏంటంటే, మీరు అబ్కీ బార్ 400 పార్ అని పోయిన ఎన్నికల్లో పోయినారు. 400 కాదు 300 కూడా రాలేదు. అవును, చాలా సీరియస్ డ్యామేజ్ జరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు మరింత దిగజారడానికి, మరింత పల్చన్ కావడానికి ఉపయోగపడే ఎత్తుగడలే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో వాళ్ళని చేర్చుకోవడం, షిండే వర్గంలోకి పంపించడం, తర్వాత ఆ ఎంపీలు రండి, ఎవరైనా రండి, అన్ని మాఫ్ అయిపోతాయి, మీకు కావాలంటే ఎంత డబ్బు కావాల్సింది ఇస్తామనే ఈ పిలుపు భారత ప్రజాస్వామ్యంలో గతంలో ఎప్పుడు లేదండి. ఈ రకమైనటువంటి ఎత్తుగడ తీసుకుంటాం. కారణం ఏమిటి అంటే, వాళ్లకు 29 డూ ఆర్ డై. ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకు జనతా పార్టీ కాదు, జనతా పార్టీ ఎవరు, అతను ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో అతను అమెరికాలో ఉండి ఒక పిలిపిచ్చేస్తే వీడియో పోస్ట్ కు ఎందుకు అంత స్పందన వచ్చింది? ఎందుకు వేల మంది యూత్ బజార్లోకి వచ్చారు? వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాకపోవచ్చు, నేనేం వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ పార్టీ అని నేనేం చెప్పడం లేదు. అంటే యువతలో ఉండేటువంటి అసంతృప్తి అది ఒక కులమానంగా మనం తీసుకోవాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆలోచనలు, రకరకాల వాగ్దానాలు, రకరకాల ఆకర్షణలతో 2014లో అధికారులు వస్తే 14 నుంచి క్రమేపీ గ్రాఫ్ పడిపోతుంది. 2029లో ఇలా అధికారులకు రారు అనేటువంటి ఒక భౌతిక పరిస్థితి కనపడుతుంది. కానీ మూడ్ ఆఫ్ ది నేషన్, ఇప్పుడు సపోజ్ ఇండియా టుడే లాంటి సంస్థలు, కొన్ని సర్వీస్ సంస్థలతో కలిపి చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పుడు పెట్టినా కూడా ఓ నెంబరు మోరార్లెస్ అటు ఇటు మళ్ళీ బీజేపీయే వస్తుంది, మళ్ళీ ప్రధానమంత్రి మోడీయే కావాలి. మరి ఇదే కదా మూడ్ ఆఫ్ ది నేషన్, అలాగే ఎందుకు ఉంటుంది సార్? నేను మూడ్ ఆఫ్ ది నేషన్ గురించి ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. మూడ్ ఆఫ్ ది నేషన్ వెదర్ ఇట్ ఈజ్ జినైన్ మూడా, కాకుంటే కంకాక్టెడ్ మూడా, అది క్రియేటెడ్ మూడా, ఇవన్నీ కూడా కొంచెం లోతుగా పరిశీలన చేయాలి. నా పాయింట్ ఏమంటే, 2024లో ఇన్ని స్థానాలు పడిపోదని ఎవరైనా అనుకున్నామండి? ఎవరు అనుకోలేదు కదా. నేనైతే అనుకోలేదు. ఎందుకంటే పెద్ద మార్పు లేదు, మోడీ గారికి మంచి మెజార్టీ రావచ్చు, కనీసం 300 వరకు వస్తాయని అందరూ అనుకున్నాం కదా, అని రాలేదు కదా. ఇంకో పార్టీ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. అంటే క్రమేపీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో గ్రాఫ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజే మార్చి ఉంటే ఇంకా మంచిగా బాగుండేది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కనుక నీట్ లీక్ అయినప్పుడే తీసుకుంటే మోడీ గారి ఇమేజ్ ఆకాశాన్ని పోయి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు మారుస్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ అయితే అదే కదా. రెండవది, ఈ పూరినో ఉన్నాడు ఒక ఆయన, పెట్రోలియం శాఖ మంత్రి. ఆయన ఆయన ఏం చేస్తారండి? పెట్రోలియం శాఖ ప్రపంచవ్యాప్త పరిస్థితులు. ఇప్పుడు ఆయన తగ్గిస్తున్నారు. కారణం ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్తామంటే, ఎప్స్టీన్ ఫైల్లో మోడీ గారి పేరు కూడా ఉంది. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్ చెప్పకుండా అది కాదు గఫూర్ గారు, అది కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి మనం. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ గారి పేరు అంటే వేరేలా వెళ్తుంది. అది ఒక ఇజ్రాయెల్కి సంబంధించి పర్యటన విషయంలో మోదీ గారి ప్రస్తావన వాళ్ళ రికార్డింగ్స్లో ఉన్నది అనేదే తప్ప అంతకన్నా వేరేగా లేదు.
అదొక మనం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఋషి గారు, యా. ఇప్పుడు ఎప్స్టీన్ తో ఉండేటువంటి సంబంధాలు ఇక్కడ, ఇప్పుడు ఏం చేసినాడో, ఆట ఆడినాడా పాట పాడినాడా మనకేం అవసరం ఉంది? ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి అతని క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చీకొడుతున్న క్యారెక్టర్. అటువంటి క్యారెక్టర్ ఉండేటువంటి వ్యక్తి ఫైల్స్ లో హర్దీప్ ఏ సింగ్ పూరి వ్యక్తి ఎందుకు పేరు ఉందనేది వచ్చినా అనుమానాస్పదమే కదా. ఏమేముంది ఏమి అనేది నాకేం లోతుగా ఇప్పుడు పూరి ఏం చేసినాడు, మోడీ గారు ఏం అది చేసినాడు నేషనల్ చెప్పడం ఇంట్రెస్ట్ లేదు. కూడా కాదు మీరు అన్నట్టు. కాదు, నేను అందుకోసమే చెప్తున్నాను ఏమంటే, అది పూరి గారి పేరు పదే పదే ఎప్స్టీన్ కలిశాడని వచ్చింది. ఇప్పుడు ఆ పేరు చెప్పకుండా ఆయన తగ్గించడం, ఇటువంటి కొంత డ్యామేజ్ కంట్రోలింగ్ కనపడుతుంది. ఏమైనప్పటికీ అది ప్రిరాగేటివ్ అది ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నేను అంత లోతుకు పోను. ఏమైనా కంట్రీకి, దేశానికి మంచి జరగాలి, సమర్థులైతే ఇంకా మంచిదే, యువత వస్తే మంచిదే. కాబట్టి తీసుకొని ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన చేయాలండి వాళ్ళు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మంచి పరిపాలన ఆశిద్దాం మనం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏదో మారాలి అని మనం కోరుకుంటే కాదు కదా. చట్టము, రాజ్యాంగము అన్ని కూడా 29 వరకు వాళ్ళే ఉంటారు. మంచి పరిపాలన ఆశిద్దాం. పుల్లారావు గారు, వై ఇప్పుడు టైం ఎందుకు, ఇది టైం ఫర్ న్యూ టీమ్ ఎందుకని? అలా చాలా అవసరం. మీరు ఈవేళ ఒక పార్లమెంటరీ సిస్టంలో మినిస్టర్ని తీసేయాలి. ఇన్ఎఫిషియెంట్గా ఉంటే చీఫ్ మినిస్టర్ తీసేయాలి, కరప్ట్గా ఉంటే తీసేయాలి, వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటే